प्रसन्नवदन्त्याये सर्वविघ्नोपशान्तये तदा शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఇచ్చేసిన సదస్సులకు దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలండి. సో పంచాంగ శ్రవణం అంటే చాలా శ్రద్ధగా సైలెంట్గా ఉన్నాను. నిశ్శబ్దం పాటిద్దాం. థ్యాంక్ యూ. విచ్చేసిన సదస్సులకు ట్యాగ్ సంస్థకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ మన ఆచార వ్యవహారాల పట్ల నిబద్ధతతో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ట్యాగ్ సంస్థ శతకాభూత అభినందనలు తెలియజేస్తూ ఈరోజు నా పంచాంగ పట్టణాన్ని శ్రీకారం చుట్టాను. పరాభవ నామ సంవత్సరం అంటే సాధారణంగా చాలామందికి ప్రయోగాలు ఉన్నాయి. ఏమిటి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండాలి? ఈ పరాభవ నామ సంవత్సరం వల్ల మనం ఏమి ఇల్లు పడినక్కర్లేదు. పరాభవ నామ సంవత్సరం అంటే అనేకమైనటువంటి అర్థాలు చెప్పారు. పరాభవాత్ అహంకార, పరాభవాత్ అరిషడ్వర్గర, పర ప్లస్ అభవత్ అంటే శ్రేష్టమైన జన్మలేని స్థితి, ఉత్తమ స్థితి అని చాలా రకాలైనటువంటి అర్థాలు చెప్పారు. కానీ ప్రామాణికమైనటువంటి అర్థం ఏంటంటే అధర్మస్య పరాభవ ఇది పరాభవ. ఎవరైతే ధర్మం లేకుండా అధర్మంతో ప్రవర్తిస్తారో వాడికి ఈ సంవత్సరంలో తప్పకుండా పరాభవం జరుగుతుంది అని ఒక చక్కటి విశ్లేషణ. ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కొంచెం అందరూ నిశ్శబ్దం పాటించాల్సిందిగా కోరుతున్నాము. కొంచెం నిశ్శబ్దం పాటించాల్సిందిగా కోరుతున్నాము. శాలివాహన శతాబ్దములు 1948, విక్రమార్క శతాబ్దములు 2083, ఆంగ్ల సంవత్సరం 2026 నుంచి 2027 వరకు సంవత్సర ఫలితం. ఈ సంవత్సరం రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శుభులు 20 పాపులు, రాత్రి ఎందు రవి ఆంధ్రప్రదేశం సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖించును, పశుపాలకులు గోష్టగార ప్రాపకులు శ్రీకృష్ణుడే అడిగితే సుభిక్షం, సస్యవృద్ధి, పాడి పంటలు సమృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగు. మొత్తం 4 వర్షము, సముద్రములు 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురియను, సస్యానుకూల వర్షములు కురియను, తెల్లని ధాన్యములు బాగుగా ఫలించు. ఇప్పుడు రాశి ఫలితం. మేషరాశి అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహవాహనములు కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగుతుంది. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం. సంవత్సరాల నుండి మొదటి 3 నెలలలో గురుబలం ఎక్కువగా లేదు. గురి చతుర్థస్థాన సంచార కాలం వీరికి శుభప్రదం. గృహ నిర్మాణాల వల్ల లాభం, కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభ సౌఖ్యం, తల్లి తరపు ఆస్తి వృద్ధి చేస్తారు.
స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు. ఈ రాశిలో వైద్యులకు ఉన్నత విద్యాలకు ప్రోత్సాహకాలు అందింది. ఆయుర్వృద్ధి మీ శ్రమకు తగిన ప్రతిఫలం. న్యాయస్థానాల్లో కేసులకు వ్యవహార లాభం. మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతి గురుడు చతుర్థాంజనంలో మందు సంచారం సానుకూలం. ఆనంద జీవనం. చేసే పనిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో విజయం పొందుతారు. శనేశ్వరుని వ్యయస్థాన సంచారం వలన కొంచెం ఒత్తిళ్లు ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. శివారాధన, రుద్రాభిషేకం, ఆంజనేయ అర్చన వీరికి ఆర్థికమైనటువంటి పరిపుష్టి మరియు మనోవికాసము కలుగజేయండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు. రోహిణి 1, 2, 3, 4 పాదములు. మృగశిర 1, 2 పాదములు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. శనేశ్వరుని ఏకాదశ స్థాన సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావహంగా ఉంది. ముందు చూపుతో పనులు పూర్ణంగా పనులు పూర్తి చేయడం, ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రణాళికలను దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు శని వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాలు తగ్గుతాయి. వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు, న్యాయాధికారులకు ఉన్నతాధికారులకు గుర్తింపు, అందరి నుండి ప్రశంసలు పొందుతారు. తృతీయ స్థానమైన కర్కాటక నందు ఉచ్చ గురుని ప్రభావం వల్ల ఇతరులతో సంబంధాలు నిలుదల. చేసే పని ఎందు ఆసక్తితో చేస్తారు. తోబుట్టువులు మరియు బంధువులు మరియు ఎదుగురు వారి అద్భుతమైన సంబంధాలు. రచయితలు, ప్రచురణకర్తలు సమాజంలో భాషాపరమైన, సాహిత్యపరమైన గౌరవాన్ని చేయడానికి విజయ కృషి చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి విజయం సాధిస్తారు. ఈ రాశి వారిపై రాహుకేతువుల ప్రభావం నిత్యోత్సాహం, ఆర్థిక వృద్ధి, ఉన్నత చదువులు కలిసి రావడం, అన్ని పనులలో ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, అలాగే వీరి పిల్లల నుండి ప్రోత్సాహం ఉంటుంది. శివారాధన మరియు హనుమాన్ చాలీసా పెట్టడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు. ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు. పునర్వసు 1, 2, 3 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1. అందరికీ ఒక విజ్ఞప్తి అండి. సో మనము నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. సో మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి కదా. ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అందరూ ఏం చెప్తున్నారో వినాలి. సో దయచేసి ఏమనుకోదు, కొంచెం రూడ్గా చెప్తున్నాను బట్ చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. థ్యాంక్ యూ. ద్వితీయ స్థానమైన కర్కాటకం గురి సంచారం వాక్పటిమకు, సంపదలకి నిలయం. అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆపుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు అభివృద్ధి అవకాశాలు ఎక్కువ. శనేశ్వరుడు దశమ స్థానం సంచారం వలన ఆర్థికమైన జీవితం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. పూర్వపు అలసట, ఒత్తిడి కలిగి ఉంటారు. ఆరోగ్యం గతం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగుగా ఉంటుంది. పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన ధనం జీవితం ఉంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలు వృద్ధి చేసుకుంటారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 వరకు మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచరించడం వలన దశమ స్థానంలో శనీశ్వరుడు ఒక్క సంచారం వలన వృత్తి వ్యాపార లావాదేవీలలో ప్రతిబంధకాలు కొంచెం కలుగుతాయి. బ్యాంకింగ్ రంగం, వాణిజ్య బ్యాంక్ ఉద్యోగస్తులు అప్రమత్తంలో వ్యవహరించడం. కర్కాటక రాశి. పునర్వసు 4 పాదములు. పునర్వసు 4వ పాదం. పుష్యమి 1, 2, 3, 4 పాదములు. ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. గురు సంచారం శుభప్రదం. ఉద్యోగ వ్యాపారంలో మంచి ప్రయోజనాలు, ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైన పదవిని పొందే అవకాశాలు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పరిశోధన, వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. భాగ్యరాశిలో శనేశ్వరుని సంచారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. క్రమశిక్షణతో శ్రమించి పనిచేయ వారికి మంచి ఫలితాలు.
ప్రణాళిక లేని పనులకు ప్రతికూల ఫలితాలు, కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. డిసెంబర్ నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశిలో గురుని శుక్ర సంచారం, రేపు సంచారం వలన అధిక శ్రమ ఉంటుంది. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు సూక్తంతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిది. డిసెంబర్ వరకు రాహుకేతువుల సంచారం అష్టమ తృతీయ స్థానములందు సామాన్యం. ఏ పని తలపెట్టిన నిర్లిప్తత, వృధాగా కాలక్షేపం చేయడం, ఇతరులకు కలిసి రాకపోవడం, మానసికంగా ఇబ్బందులు, ఆదాయానికి మించిన ఖర్చు. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదములు, ఉప్ప 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ 7, అవమానం 7. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన, శుభమూలక వ్యయం, గృహమున మంగళమరణములు, బంధుమిత్రుల కలయిక, ఆదాయానికి మించిన ఖర్చులు, స్వదేశంలో స్థిరాస్తుల సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పెళ్లి అభివృద్ధి. గురుని స్థితి వలన సంతానం సృజనాత్మకంగా చదువుల్లో బాగా రాణిస్తారు. సప్తమ స్థానగతుడైన రాహు సంచారం వలన సామాజిక గుర్తింపు తగ్గి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. మాట పొందడం వలన బంధువులతో భేదాభిప్రాయాలు, జన్మస్థానంలో కేతు సంచారం వలన ఆధ్యాత్మిక విషయములకు ప్రాధాన్యత అయింది. జూలై 26 నుండి డిసెంబర్ 11 వరకు మధ్య అష్టమ రాశిలో మీనరాశిలో రేవతి ఉత్తరాభద్ర నక్షత్రంలో శని వచ్చేయడం వలన వ్యవహారాలలో ప్రతిబంధకములు ఏర్పడి ఆరోగ్యంలో ఖర్చులు పెరగడం, అకస్మాత్తుగా వైద్య సహాయం అవసరంగా సూచిస్తున్నది. మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చాలా మంచి ఉపశమనం ఇస్తుంది. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా తోబుట్టువుల నుండి గణనీయమైన లాభాలు, జీవితంలో మెరుగైన ఆనందాన్ని సృష్టిస్తుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, లాభస్థానంలో ఉన్న శక్తివంతంగా ప్రయోజనకారిగా ఆర్థిక లాభాలను పొందుతారు. లాభస్థానంలో గురి స్థితి సుఖ సౌకర్యాలకు అవుతుంది. స్త్రీ సంచార కాలం వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, జీవితంలో స్థిరత్వాన్ని, వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. వివాదాలు లేని మానవ సేవ చేస్తారు. క్రమశిక్షణలో మరియు అధికారికంగా మంచి వ్యక్తిత్వంతో బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధత, క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంబించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలుగుతారు. తులారాశి చిత్త 3, 4 పాదం, స్వాతి 1, 2, 3, 4 పాదం, 1, 2, 3 పాదం. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. రాజ్యస్థానం సంచారం వల్ల సాంఘికంగా ప్రజాగౌరవం, విషయాలలో ఉద్యోగస్తులకు వేతన విషయాలలో అసమతుల్యతలు, వృత్తి అవకాశాలు, చేసే పనిలో నాణ్యత వలన గుర్తింపు, ఆర్థిక దశమస్థాన సంచారం ఉన్న కెరీర్ పరంగా విద్యార్థులు జ్ఞాన సంపాదన చేస్తారు. కీర్తిని నిర్వహింపజేస్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. సామాజిక పరంగా కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. శ్రేష్ఠుడిని కష్టరాశి సంచారం అత్యంత అనుకూలం. శుభకార్య నిర్వహణ, గృహ స్థిరాస్తి ప్రాధాన్యతలు, లాభం, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాలలో క్రమశిక్షణతో ఉండాలి. రాహుకేతులు అనుకూల ఫలితాన్ని ఇస్తారు. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని సంతానం సృజనాత్మకంగా రాణిస్తారు. నూతన పరిశోధనలో మంచి వృత్తిని చెందుతారు. దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, నిత్యం శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం వెలువడం, సుఖశాంతులు లభించుతుంది. చిన్నరాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3 పాదములు. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సర ప్రారంభంలో గురిని అష్టమ స్థానం ఆరోగ్య విషయాన్ని అనుకూలం కాదు.
ఆర్థిక విషయాల్లో అనుభూతి వృత్తి ప్రాపంచిక సౌకర్యాలను అనుభవిస్తారు. పెద్దలకు ఆయుర్వేది ఆపదలు పాకిస్తాన్ అన్ని రంగాల్లో కూడా పురోగతి సూచిస్తుంది. ఉన్నత విద్యలో ఉత్తీర్ణులైన వారు చాలా చిన్న వయసులోనే విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మికపరమైన విద్యలు, సాంస్కృతిక జ్ఞానం, ఉన్నత విద్యలతో రాణించడం మరియు వారసత్వ విషయాల్లో ముందంజనం వేయడం వలన అనుభూతి కలుగుతుంది. పంచమస్థాన శని క్రమశిక్షణ పట్టుదలతో కార్యసాధకులుగా తీర్చిదిద్దుతారు. విద్యార్థులు ఏకాగ్రతలో అధ్యయనాలతో మంచి సంతృప్తికరంగా రాణిస్తారు. ధనురాశి మూల 1, 2, 3, 4 పాదం, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదం, ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజకీయ 5, అవమానం 6. సంస్కారంలో వివాహ విషయాలలో అనుకూలత, సామాజికంగా గుర్తింపు, వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యాలను బాగా విశ్వస్తాయి. ఉద్యోగులపై అధికారులతో సంబంధాలు నిలుపడతాయి. భార్యాభర్తలకు అవగాహన పెరిగి మంచి ఆరోగ్యం, స్నేహపూర్వక సంబంధాలు, గతంకైతే మెరుగైన స్థితి, ప్రయాణాలు బాగా తీసుకొస్తాయి. విలాసవంతమైన జీవితం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనశైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైన జీవితాన్ని ఈ రాశి వారు అనుభవిస్తారు. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురి సంచారం వలన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. అక్షాష్టమ శని తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం. అక్షాష్టమ శని సంచారం ఈ రాశి వారికి ఎన్ని విషయాలను ప్రభావాన్ని సూచిస్తుంది. వ్యాపారాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు, వాహన ప్రమాదాల సూచన, ఆరోగ్య సమస్యలు, పనిచేసే చోట వ్యక్తిగత విషయాలలోని వాహనాలు పెరుగుతాయి. తెలివితేటలకు ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా అనుకూలమైన అనుభవిస్తారు. ఈ రాశి వారి ఆరోగ్య సంచారం వలన గొప్ప సందర్భం మరియు ప్రయోజనం వ్యవహరిస్తారు. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదం, శ్రవణం 1, 2, 3, 4 పాదం, కనిష్ట 1, 2 పాదం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు వివాహం, జీవిత భాగస్వామి ద్వారా అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైన భాగస్వామ్యాలను పొందడంలో విజయాన్ని సంప్రాప్తం చేస్తారు. అవివాహితులకు వివాహం మరియు వివాహ సంబంధ విషయాలతో సంపన్నమైన తెలివైన ఖ్యాతిగల భాగస్వామ్యం పొందుతారు. ఇతరులను ఆకర్షించే ప్రసంగం, ఇతరులపై పట్టు సాగిస్తారు. భూస్థిరాస్తులను విస్తరించుకుంటారు. మకర రాశి శనీశ్వర చక్రం గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్న శనీశ్వరుడు అన్ని రంగాలలో శుభ ఫలితాలను కలుగజేసి అదృష్టవంతులుగా తీర్చిదిద్దుతాడు. ధైర్యం, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేస్తుంటారు. వ్యాపారాల్లో మంచి పట్టు కలిగి ఉంటారు. జన్మరాశి రాహు సంచార ప్రభావం వలన కొంచెం ముఖ కవళికలు మారడం, ఇతరులకు భీతి కలిగించే వార్తలు జరగడం ఇటువంటివి జరుగుతాయి. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో చదువులకు వీసాలు సులభంగా పొందగలుగుతారు. కుంభరాశి కనిష్ట 3, 4 పాదం, శతభిషం 1, 2, 3, 4 పాదం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఆరోగ్యం రెండింటికి రాణించి ఆర్థిక వృద్ధి కలుగుతుంది. చేసే ఉద్యోగ వ్యాపారాలను సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. శ్రమించి ధైర్యంతో విజయం సాధిస్తారు. సామాన్య సేవలు అంకితమవుతారు. ఆర్థిక వెసులుబాట్లు జరుగుతాయి. కుంభరాశి వారికి శ్రేయస్సుడి ద్వితీయ స్థానంలో విశ్రమ ఫలితాలను ఇస్తుంది. తన విషయంలో పొదుపు అవసరం. ఈ రాశి వారు శ్రమణకు అయ్యే అవకాశం ఉంది. ఇతర విషయాలను తన గురించి అభివృద్ధిని ప్రవర్తించడం, భవిష్యత్తు ఊహాగానం చేయడం లాంటివి చేస్తారు. జన్మరాశి రాహు వలన ముఖ కళలకు తప్పినట్టు ఉంటుంది. దూరంలో అధిక వలన అధిక వ్యయం, సప్తమ స్థానంలో కేతు వలన శ్రేయకృషి, అహంకారం, నాయకత్వ లక్షణాలు ఉన్న నిరాశావాదాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారి సుబ్రహ్మణ్య ఆరాధన నియమ నిష్ఠలతో చేయడం వలన ఆరోగ్యకరమైన అన్ని వ్యవహారాలలో అందుబాటు కలిగి సమృద్ధి కార్యస్థితి కలిగి. ఆఖరిగా మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 4 పాదం, రేవతి 1, 2, 3, 4 పాదం. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7,
సంఖ్యలో విదేశీ ప్రయాణాలను సూచిస్తున్నారు. పంచమ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థితి వలన అన్ని రంగాల్లో ముందంజం వేస్తారు. జన్మరాశి యొక్క శని ఈ రాశి వారికి దైవబలం, వ్యాపార శక్తిని పెంచుటలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేయని వారిగా తీర్చిదిద్దు. శరీర ధార్మికం కలిగి ఉంటారు. బాహు సంచారం వలన సంవత్సరాలలో ప్రతి పని ప్రారంభంలో ఆటంకులు, అబద్ధాలు చెప్పడం, దూరంలో నష్టపోవడం, ఇతరులపై దౌర్జన్యం వాటిని సంభవిస్తాయి. యథాభిషేకం వలన అమృత దోష నివారణ చేయాలి. డిసెంబర్ నుండి రామకృష్ణ రాశి మార్పు చాలా ఆలోచన నుండి పొందుతారు. అకస్మాత ధనలాభం, వీరు ఆంజనేయరాధన, దుర్గారాధన, స్వారాధన చేయడం వల్ల ఆర్థిక పరిపుష్టి జీవనం సాఫల్యంగా దీంతో పంచాంగ పట్టణ కార్యక్రమం చేసింది. ఇది ఎటువంటి గ్రహాలున్నా కూడా ఇది ఒక మిడతలతో గ్రహాలని, గ్రహ పీడల్ని, కష్టాలని ఒక మిడతలతోటి పోల్చి ఈ మిడతల్ని అగ్నిని ఏమీ చేయలేదు. అటువంటి భావనని దూర్చని శ్రీకాళహస్తీశ్వర శతకంలో చక్కగా ఆవిష్కరించారు. ఎవరైతే నిబద్ధతతో ఉంటారో, ధర్మంతో ఉంటారో వాళ్ళకి ఎటువంటి విగ్రహాలు ఉండదని నేను అంటాను. గ్రహదోషం ఈ కళ్యాణ నామం గచ్చహమేత్వముత్తమోత్తములను పాదం కట్టకచాలునే దహనం గప్పకచాలునే చలన సంతానం ఈ సేవ చేసి అతక్లేసి శ్రీకాళహస్తీశ్వర